సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, యేసుక్రీస్తు బోధనలు స్మరించుకుంటూ శాంతి, ప్రేమ, సోదరభావం సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి పండుగలను జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీహరి, మందుల వరలక్ష్మి, మోహన్, కొండల్ రెడ్డి, వేణుగోపాల్, చేర్యాల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంగా యేసుక్రీస్తు మనకు బోధించినటువంటి ప్రేమ, దయ, శాంతి సందేశం మానవాళికి అందించినటువంటి సందర్భంగా అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకి, సోదరిమణులకి అందరికీ హృదయపూర్వకంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా మరి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యం కలిగే విధంగా మత సామరస్యం బాగుండి అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మరి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నగారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది మన క్యాంప్ ఆఫీసులో. ఈ కార్యక్రమంలో మాతో పాటు క్రిస్టియన్ సోదరుడైనటువంటి మోహన్ మరియు ప్రతి ఒక్క బుచ్చిరెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, విజయేందర్ రెడ్డి గారు, కొండల్ రెడ్డి గారు, మందల వరలక్ష్మి గారు, నాగరాజు గారు, ఈ విఠల్ గారు, అందరూ వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసింది. క్రిస్మస్ వేడుకలు ఏంటంటే యేసుక్రీస్తు గారు పుట్టిన జన్మదినం రోజు. ఈ పండుగ నాడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ సంతోషంతో, ఆనందంతో గడుపుకొని ప్రజా సేవలో మా నాయకులందరూ పనిచేసి ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నియోజకవర్గము, జిల్లా ప్రజలందరికీ మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు కలుగజేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగజేసిన ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ అయినటువంటి క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు. సోదరులందరికీ, సోదరీమణులకు, క్రైస్తవులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా క్రైస్తవులు అయితేనేమి, మైనార్టీలలో ముస్లిమ్స్ అయితేనేమి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కేసీఆర్ గారిని. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గుర్తింపు గత చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరిగినటువంటి గుర్తింపును మైనార్టీలకు, అందులో ముఖ్యంగా ముస్లింలకు, మన క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు క్రైస్తవులకు ఇచ్చినటువంటి గిఫ్ట్లు అయితేనేమి, వాళ్ళ పండుగ సందర్భంగా హాలిడేస్ అయితేనేమి, క్రిస్మస్ హాలిడే ఒకే ఒక రోజు ఉండేది, అది సండే వస్తే మండే ఉండేది కాదు. అలాంటిది 3 రోజులు 5 రోజులు సెలవులు ఇస్తూ, అదేవిధంగా న్యూ ఇయర్ కూడా సెలవు ఇస్తూ, ఏ రకంగా చూసుకున్నా ప్రతిదానికి మైనార్టీలను గుర్తించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు. జన్మలకైనా ఈ మైనార్టీ సోదర సోదరులు అందరూ కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని, వీళ్ళందరి ఆశీర్వాదాలు కేసీఆర్ గారికి ఉండాలని తెలియజేస్తూ, జై తెలంగాణ.